హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రతి ఒక్కరు సేవ్ చేసుకోండి. నేను పడే ఇబ్బంది ఇంకెవరు పడకూడదని చెప్తున్నా. నేనైతే పర్లాకేమి నుండి బరంపురంకి వెళ్లే రూట్లు అయితే రెస్టారెంట్లు చాలా అంటే చాలా తక్కువ. మీరు ఫ్యామిలీతో కానీ పిల్లలతో వెళ్ళేటప్పటికి ఆకలికి ఎవరు ఇబ్బంది పడకూడదని ఈ నా వీడియో చేస్తున్నా. మీరు ఆ రూట్లో వెళ్ళేటప్పటికి నేను చెప్పే ఒక గ్రామం దగ్గరికి వెళ్ళండి. ఆ గ్రామం దగ్గరికి ఒక రెస్టారెంట్లో టేస్ట్ అయితే నిజం చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది. నేను తిన్నానని కాదు కానీ మీరు వచ్చి అక్కడ తింటే మీకే తెలుస్తుంది. ఇంకంతేకాకుండా అక్కడ స్పెషల్ ఏంటిని అడిగితే 127 రకాల వంటకాలు అయితే చెప్తున్నారు. అందులో నాకు నచ్చిన ఐటమ్స్ అయితే నేనైతే తినగలిగాను. దానికి తోడు ఇది ఎండాకాలం కనుక ఏసీ రూమ్ అవైలబుల్గా ఉంది, నార్మల్ రూమ్ అవైలబుల్గా ఉంది. దానికి తోడు ఇంకొక మాట ఏంటంటే పెళ్ళిళ్ళైనా పేరెంటలైనా నచ్చిన ఐటమ్స్తోనే క్యాటరింగ్ సదుపాయం కూడా ఇక్కడ ఉంది. అన్నిటికన్నా మించి నా వీడియోలు కూడా ఆ రెస్టారెంట్ ఓనర్ అయితే చూస్తున్నారట. దగ్గరకు వచ్చి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకంతేకాకుండా ఎలాగో నా రెస్టారెంట్కి వచ్చారు కనుక నా రెస్టారెంట్ కోసం ప్రమోషన్ చేయమని చెప్పి వాళ్ళ ఇంటికి పట్టుకుని వెళ్ళి ఫ్యామిలీ అందరు కలిపి పరిచయం చేయించారు. వాళ్ళ ఇంటికి వెళ్తేనే నాకు తెలిసింది ఏంటంటే పప్పు దినుసులు కానీ మసాలా దినుసులు కానీ వాళ్ళే స్వయంగా తయారు చేసుకుంటున్నారు. అందుకోసమే బహుశా ఆ రెస్టారెంట్లో టేస్ట్ ఎక్కువ రావడానికి గల కారణం ఇంట్లో తయారు చేసిన దినుసుల వల్లే. ఇలాంటి ఆరోగ్యమైన ఫుడ్ కోసం నా ఫ్రెండ్స్ అందరూ చెప్పాలనిసే ఈ నా వీడియో చేస్తున్నా. మీ ఫ్రెండ్స్లో కానీ బంధువులు కానీ ఎవరైనా సరే ఆ రూట్లో జర్నీ చేసేవాళ్ళు కానీ అక్కడ నివసిస్తున్న వాళ్ళు కానీ దయచేసి ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఇంకంతేకాకుండా ఈ వీడియో మీరు కూడా సేవ్ చేసుకోండి. అవసరానికి మీకు బాగా ఉపయోగపడుతుంది. ఆకలి విలువ చాలా అంటే చాలా విలువైంది. అలాంటి ఇబ్బంది పడకూడదనే చెప్తున్నా. ఈ రూట్ ఎక్కడో కాదు, మన పర్లాకేమి నుండి 7 కిలోమీటర్ల డిస్టెన్స్ లోపు ఉప్పులాడ అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి 7th మైల్ అనే పేరు కూడా ఉంది. 7th మైల్ అనే పేరు వింటే ప్రతి ఒక్కరికి ఆ రెస్టారెంటే గుర్తొస్తుంది. ఎందుకంటే టేస్ట్ అయితే స్పెషల్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ తినే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఉంటాను ఫ్రెండ్స్, లవ్ యూ సో మచ్, బాయ్.